గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించు వారంగా, ఆయన సేవించు వారంగా ప్రభువును గణపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ప్రతిరోజు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ తన జీవాన్ని మనలో ఉంచి ఆయన్ను మహింపరచడానికి ఒక చక్కని అవకాశాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు. టేక్ ఎవ్రీ న్యూ డే యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతి నూతన దినం దేవుని బహుమానంగా మనం స్వీకరిద్దాం. ఆ రోజంతట్లో మనం దేవుని ఎలా ఆరాధించగలమో, దేవుని ఎలా మహింపరచగలమో, సర్వశక్తులైన దేవుని ఏ విధంగా హెచ్చించగలమో ఆలోచన చేసి ఆ విధానంలో మనం జీవించగలిగితే ఆ రోజంతా గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం వ్యక్తిగతంగా అనుభవించగలం. చెప్పబడుతున్న వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానాన్ని తీసుకురావాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 65వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. Psalm 65 and verse 4. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరుచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ దేవుని ప్రజలకున్న ఆధిక్యతను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి అంగీకరించిన బిడ్డవైతే, ఆయన అనుసరించే వ్యక్తివైతే, యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకున్న వ్యక్తివైతే నీకున్న ఆధిక్యతలు ఏంటి, నీకున్న ప్రివిలేజెస్ ఏంటి? చూడండి, కొన్ని సందర్భాల్లో బ్యాంక్ అధికారులు మన దగ్గరికి వచ్చి, మా బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఈ ప్రివిలేజెస్ ఉంటాయి, ఈ ఆధిక్యతలు ఉంటాయి. మీకు ఒక ఏటీఎం కార్డు ఇస్తాము, ఒక క్రెడిట్ కార్డు ఇస్తాము. ఒకవేళ పర్సనల్ లోన్ కావాలంటే పెద్దగా డాక్యుమెంట్స్ అవసరం లేకుండా మీకు లోన్ అప్రూవ్ చేస్తాము, హౌసింగ్ లోన్ ఇస్తాము. లేదా మీరు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే ఫోరెక్స్ కార్డు ఇస్తాము. ఇన్ని బెనిఫిట్స్ మీకు ఉన్నాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు ఓపెన్ అన్ అకౌంట్ అండ్ ఇన్వెస్ట్ సమ్ మనీ. మా బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేసి కొంత ధనాన్ని ఉంచండి, మీకు ఈ ప్రివిలేజెస్ అన్నీ ఇచ్చేస్తామని వాళ్ళు చెబుతూ ఉంటారు. గమనించండి ప్రియులారా, భౌతికంగా మానవుడు ఏ పని చేసినా ఒక ఆధిక్యత లేదా ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. బట్ హౌ బట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్? ఆధ్యాత్మిక జీవితంలో పరిస్థితి ఏంటి అంటే, దేవునికి మనం చోటిచ్చినప్పుడు, వెలుగైన దేవునికి మనం చోటిచ్చినప్పుడు మన జీవితం వెలుగుమయం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాద కారకుడైన దేవునికి మనం చోటు ఇవ్వగలిగితే మన జీవితం ధన్యవంతం అవుతుంది. దావీదు భక్తుడి జీవితంలో తాను పొందుకున్న ఆశీర్వాదాలు, తాను అనుభవించిన శ్రేష్టమైన విషయాలను చాలా చక్కగా మనకు వివరిస్తున్నాడు. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, నీ ఆవరణములో నివసించినట్లుగా నీవు ఏర్పాటు చేసుకుని నువ్వు చేర్చుకున్నవాడు ధన్యుడు అనే మాట రాశాడు. చేర్చుకొనుట అనే మాట గమనిస్తే హిబ్రూలో ఖరాబ్ అనే పదం ఉపయోగించబడింది. ఖరాబ్ అనే పదం, దానికి అర్థం ఏంటంటే బ్రింగింగ్ నియర్, దగ్గరికి లాక్కోవడం, దగ్గరికి తీసుకోవడం. చూడండి, పిల్లలు ఆడుతూ ఆడుతూ పడిపోతే తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకుని దగ్గరికి తీసుకుంటారు కదా, వాళ్ళు ఓదార్చడానికి, ఆదరించడానికి. ఇద్దరు ప్రాణ స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారనుకోండి, ఆ కౌగిలింతలో వారు ఆనందిస్తారు కదా. ఆ స్నేహితులు ఇద్దరు కౌగిలించుకున్నప్పుడు, ఒకరినొకరు దగ్గరగా చేర్చుకున్నప్పుడు వారి ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు. ప్రియులరా, దేవుడట మనలను తనకు దగ్గరగా చేర్చుకున్నాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆయన మనలను దగ్గరగా చేర్చుకోవడంలో ఆనందించువాడై ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ నేను దూరం పెట్టేశారా? నీ భర్త నేను దూరం పెట్టేశాడని బాధపడుతున్నావమ్మా? నీ భార్య నేను దూరం పెట్టేసిందని ఏడుస్తున్నావా సహోదరుడా? మా పిల్లలు మమ్మల్ని దూరం పెట్టేశారండి, అసలు పలకరించడానికి కూడా రావట్లేదండి, ఇదివరకు 2-3 రోజులకు ఒకసారైనా ఫోన్ చేసేవారు, ఇప్పుడు అది కూడా లేదండి అని బాధపడే తల్లిదండ్రులు లేరా? తల్లిదండ్రులను దూరం పెట్టిన బిడ్డలు ఉంటే, బిడ్డలను దూరం పెట్టిన తల్లిదండ్రులు కూడా ఉంటారేమో. ఏదో చిన్న పొరపాటు చేయడం వలన బిడ్డలను దూరం చేసుకుని ఇంకా వారితో మాట్లాడకుండా, ఒక మాటలో చెప్పాలంటే హృదయాన్ని కఠినం చేసుకునే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా దేవునికి ఒకప్పుడు దూరంగా ఉన్నవాళ్ళమే. పాపం చేయడం ద్వారా, అపరాధాన్ని చేయడం ద్వారా దేవునికి దూరం జరిగిపోయాం. మనం దూరం జరిగిపోయాం. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి ఇమాన్యుయల్గా వచ్చి, దేవుడు మనకు తోడనే మాట కదా, దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని అంటే మనల్ని దగ్గరగా లాక్కున్నాడట. మనలో ఏదో మంచి ఉందనో, లేకపోతే మనం ఏదో గొప్పవారమనో, బాగా జ్ఞానం కలిగిన వారమనో, లేదా ఉన్నతమైన
అనుభవాలు కలిగిన వారు అని దేవుడు మనల్ని దగ్గరికి తీసుకోలేదు, కానీ ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత నాశనకరమైన గోతులోంచి మనల్ని పైకి లేవనెత్తి ఆయన మనల్ని చేర్చుకున్నాడు, దగ్గరికి హత్తుకున్నాడు. ఆయన తప్పిపోయిన కుమారుని జీవితంలో జరిగిన కార్యం కూడా అదే. దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి రావాలని నిర్ణయించుకుని తండ్రి దగ్గరకు వస్తూ ఉండగా తండ్రి అతన్ని చూసి కౌగిలించుకున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం కదా. దేవుడు కూడా మనలను అలాగే చేర్చుకున్నాడు. మనం ఆయన దగ్గర తిరిగి రావాలని నిర్ణయించుకున్న ఆ క్షణమే దేవునికి బలీయమైన హస్తాలతో మనల్ని హత్తుకుని చేరదీసిన దేవుడు ఆయన. ఈరోజు అందరి చేత త్రోసివేయబడ్డానని, అందరి చేత నిందించబడుతున్నానని, అందరి చేత అసహ్యానికి గురవుతున్నానని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. నీ రూపాన్ని బట్టో, నీ స్థాయిని బట్టో, నీ ఆర్థిక పరిస్థితిని బట్టో ప్రజలు నిన్ను దూరం దూరం నెట్టేశారేమో, కానీ నీ దేవుడు నిన్ను హత్తుకోవడానికి, నిన్ను దగ్గరగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే నీవు ఆయన ఆవరణములో నివసించినట్లుగా. ఆయన మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు అనే మాట కూడా అక్కడ రాయబడింది. దేవుని ఆవరణములో, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో ఎవరైతే నివసిస్తున్నారో, ఆయన్ను నివాస స్థలంగా చేసుకుంటున్నారో వారు మేలు చేత తృప్తి పొందుతున్నారు. లోకంలో ఎక్కడా తృప్తి లేదు ఈరోజు కదా. దురాశ పెరిగిపోయింది మనుషులకి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనునని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దురాశ ద్వారా చాలామంది ఈ రోజుల్లో తృప్తి లేక బ్రతుకుతున్నారు. కానీ దేవుని బిడ్డలకున్న సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. యేసై ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. శాంతి, సంతోషం, సమాధానం, క్షేమము, భద్రత, ఆధ్యాత్మిక విలువలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఆయనలో మనం ఆనందించాల్సిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని చేర్చుకున్నవాడు అనే విషయాన్ని గ్రహించి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఏర్పాటు చేసుకుని చేర్చుకున్న దేవుడు గనుక నీకు వందనాలు. ప్రజలందరూ మమ్మల్ని త్రోసివేసిన, మనుషులందరూ మమ్మల్ని నెట్టివేసిన, అపహసించిన, నీవు మమ్మల్ని దగ్గరగా చేర్చుకున్న దేవుడు గనుక నీకు వందనాలు. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి అనేక మందిని మీరు బలపరిచినందుకు నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రియులు ఎవరెవరైతే ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి సంపూర్ణ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వరకు విడుదల దయచేయండి. ఈ రోజంతా మా ప్రియులు నీలో ఆనందించినట్లుగా, ప్రభువా నీలో సంతోషించినట్లుగా ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.